నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం. ఎప్పటికీ తీర్చలేనిది కన్నతల్లి రుణం. జీవితమంతా మరువలేనిది తండ్రి పడ్డ కష్టం. మనసు ఎప్పటికీ మర్చిపోనిది ఇద్దరిని మాత్రమే. ఒకరు సాయం చేసిన వారైతే ఒకరు గాయం చేసినవారు. మనిషి కొంతకాలం పాటు కాలాన్ని వృధా చేస్తే ఆ తర్వాత అంతవరకు వృధా అయిన కాలమే ఆ మనిషి జీవితాన్ని అన్ని విధాలుగా నష్టపరుస్తుంది. బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్లే అసలైన బంధువులు. మంచి మాట దానం వంటిది, ప్రతిఫలం పుణ్యం వస్తుంది. చెడ్డ మాట అప్పు వంటిది, బదులుగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు. జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి. కనుక వాటి ఫలితము కూడా మనమే అనుభవించాలి. పది మంది దగ్గర మంచిగా గుర్తింపు వస్తే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు. కానీ ఒక్కరి దగ్గరైనా చెడ్డగా పేరు వస్తే ఆ బాధ జీవితమంతా వెంటాడుతూనే ఉంటుంది. ఆనకట్ట వెయ్యలేని కన్నీరు ఇంకిపోతే బాగుండును అనిపిస్తుంది. ఎందుకంటే విలువ తెలియని వారి కోసం వృధా చేయలేక. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు, మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం. ఇతరులకు నీతులు చెప్పడం ఆపేయండి. నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో ఎవ్వరూ లేరు. నువ్వు గౌరవించే స్థాయి నుండి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకెళ్లే శక్తి ఒక్క చదువుకి మాత్రమే ఉంది. గెలిచేదాకా అందరికీ దూరంగా ఉండు, నీ కలలకు దగ్గరగా ఉండు. అప్పుడే నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతావు. ఇతరులకు నీతులు చెప్పడం చాలా సులభం, కానీ అదే మనం ఆచరించడం చాలా కష్టం. మనం 4 విషయాల్లో చాలా దూరంగా ఉండాలి. 1 మనకు అబద్ధం చెప్పేవాళ్లకు, 2 మనకు మర్యాద ఇవ్వని వాళ్లకు, 3 మనల్ని కించపరిచే వాళ్లకు, 4 మనల్ని పట్టించుకోని వాళ్లకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. దీపం మట్టితో చేసిందా, బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు, అది చీకటిని ఎంతవరకు దూరం చేసిందనేది ముఖ్యం. ఒక్క నిమిషం కూడా మన గురించి ఆలోచించని వ్యక్తి కోసం మనం ఆలోచించి ఎక్కువ సమయాన్ని వృధా చేసుకుంటాము. ఈ ప్రపంచంలో అత్యంత ఇబ్బందికర వ్యసనాలు జూదం, మద్యపానం లాంటివి కాదు,
మన అనవసరమైన ఆలోచనలే అతి ఇబ్బందికరమైన వ్యసనాలు. శరీరాన్ని ఆరోగ్యంగా, మెదడుని చల్లగా, పలుకుని నమ్రతగా, ఆలోచనలను పవిత్రంగా, క్రోధాన్ని దూరంగా, దృష్టిని సవ్యంగా, మనసులో ప్రేమని, పెదవులపై చిరునవ్వుని. స్వర్గం నరకం ఎక్కడో లేవు, మన వ్యవహార శైలిపై ఆధారపడి ఇక్కడే అనుభూతినిస్తాయి. అందుకే ఇవి ఉంచండి మీ దగ్గర. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much for watching this video.